వెర్టిగో అంటే తల తిరగడం ఎక్కువగా చదవడం వల్ల కానీ, రాత్రులు నిద్ర లేకపోవడం వల్ల కానీ, అజీర్తి పైత్య ప్రకోపం వల్ల కానీ, తలకి దెబ్బ తగలడం వల్ల కానీ, కిడ్నీ వ్యాధుల వల్ల కానీ, నాడీ సంబంధమైన వ్యాధి వల్ల కానీ తలతిప్పు రావడానికి ఆస్కారం ఉంది. ఈ తలతిప్పుకి మంచి మందులు ఆపత్తుల్లో ఉన్నాయి. ముందుగా సాధారణమైన తలతిప్పు, కూర్చుని లేవగానే తల తిరగడం, పడుకుని లేవగానే తల తిరగడం ఇలా ఉన్నట్టయితే బ్రెయిన్ తట్టి రోజుకి 3 మాత్రలు చప్పున వేసుకున్నట్టయితే చక్కగా పనిచేస్తుంది. తర్వాత పడుకున్నప్పుడు గది పైకప్పు తిరుగుతున్నట్టు ఉండి ఇటువంటి పక్క మీద ఇటువంటి కదిలినప్పుడు తల తిరుగుతున్నట్టు ఉన్నట్టయితే, అంతేకాకుండా శబ్దాలు విన్నప్పుడు కానీ, ఎడమవైపుకి తోసేసినట్టుగానే ఉన్నట్టయితే, తలనొప్పితో పాటు వికారం వాంతులు కూడా ఉండొచ్చు. దానికి కోనియం అనే మందు చాలా ముఖ్యమైన మందు. ఇంకా తలతిప్పు రోజంతా ఉండినట్టయితే ఎడదాకా ఉంటుంది, అంటే మధ్య మధ్యలో విరామం లేకుండా కంటిన్యూస్గా ఉంటుంది. దానికి గ్రెనేటమ్ 30లో కానీ 20లో కానీ వాడవచ్చు. తలతిప్పు వెనుక భాగంలో అంటే ఆక్సిపిటల్లో మొదలై తల ముందు భాగానికి వచ్చి కళ్ళు బరువుగా ఉండి నిద్రమత్తుగా ఉన్నట్లయితే జెల్సీమియం పనిచేస్తుంది. 30లో వాడాలి. వృద్ధుల్లో ఉదయం లేవగానే తలతిప్పు ఉంటుంది. వాళ్ళకి ఫాస్ఫరస్ 30లో వాడుతూ దాంతో తగ్గపోయినట్లయితే యాంబ్రగ్రీషియా 30లో కంటిన్యూ చేసినట్లయితే వృద్ధులకు వచ్చేటువంటి ఆ తలతిప్పు తప్పకుండా తగ్గుతుంది. బొద్దుగా లావుగా శరీరంతో ఉండి మెట్లు ఎక్కుతున్నప్పుడు తలతిప్పు ఉన్నట్టయితే కల్కేలే కాదు 30లో కానీ 20లో కానీ వేయాలి. అలాగే మెట్లు దిగుతున్నప్పుడు తలతిప్పు ఉన్నట్టయితే కళ్ళు తిరుగుతున్నట్టే తల తిరుగుతున్నట్టు ఉంటుంది. దానికి బొరాక్స్ 30లో వాడాలి. బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు, కారులో ప్రయాణం చేసినప్పుడు తలతిప్పు ఎక్కువగా ఉండి వాంతి వికారం అయినట్లయితే కాక్యులస్ 30 వేసుకోవాలి. బస్సులో ప్రయాణం చేసే ముందుగా కాక్యులస్ 30లో కొన్ని మోతాదులు వేసుకున్నట్లయితే ఈ తలతిప్పు, ఈ వాంతి, ఈ వికారం అన్నీ కూడా తగ్గుతుంది. రాత్రులు నిద్ర లేకపోవడం వల్ల అజీర్తి మొదలగు జీర్ణ సంబంధమైన రోగాల వల్ల ఉదయం పూట తలనొప్పి ఎక్కువ ఉన్నట్టయితే తర్వాత కొద్ది సెకండ్ల పాటు కళ్ళు చీకటి కమ్మినట్టు ఉంటుంది. అలాంటి వాటికి నక్స్వామిక 30లో కానీ 20లో కానీ వేసుకోవచ్చు. నక్స్వామిక ముఖ్యంగా తలనొప్పి ఉన్నప్పుడు ఉదయం పూట వేసుకోకూడదు, రాత్రిలే వేసుకోవాలి. తర్వాత తలతిప్పు నరాల సంబంధమైన లక్షణాలు ఉండడం వల్ల దాంతోపాటుగా చెవిలో ఝంకారంగా గీయని సౌండ్ వచ్చినట్టయితే అర్జెంటన్ నైట్రికం వేసుకోవాలి. 30లో వేసుకుని చాలు. అవసరమైతే పెద్ద పొట్టు తీసుకుని కూడా వెళ్ళవచ్చు. చెవి సంబంధమైన రోగాల్లో ఝంకారంతో కూడినటువంటి తలతిప్పు ఉన్నట్టయితే నాట్రమ్ సాలిసిలికం 30లో వాడాలి.